మీరు గాని, మీ పేరెంట్స్ గాని కేదార్‌నాథ్ యాత్ర గుర్రం ఎక్కి చేయాలనుకుంటున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. లాస్ట్ టైం మేము కేదార్‌నాథ్ ట్రెక్ చేస్తున్నప్పుడు దారిలో మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడని గుర్రం పడేసింది. ఆవిడకి దెబ్బలు కొంచెం గట్టిగానే తగిలినాయి. ఆవిడని లేపి కూర్చోపెట్టి గుర్రం నడిపేవాడిని తిడుతున్నామన్నమాట. ఇలానా మీరు నడిపేది, జాగ్రత్తగా తీసుకెళ్లలేరా, ఆవిడకి ఏమన్నా అయితే అది ఇది అని. ఆయనేమో హిందీలో నేను చెప్పేవన్నీ ఆవిడ రివర్స్ లో చేస్తున్నారు, వెయిట్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది, అందుకే పడిపోయారు అని చెప్పారు. బేసిక్ గా గుర్రం పైకి ఎక్కుతున్నప్పుడు మనం కొంచెం ముందుకు లీన్ అవ్వాలి. అలానే అది కిందకి దిగుతున్నప్పుడు మనం వెనక్కి లీన్ అవ్వాలి. ఆల్రెడీ అక్కడ రోడ్ స్లిప్పరీగా ఉంటాయి కదా, మనం ఏమైనా అటు ఇటు చేస్తే వెయిట్ బ్యాలెన్స్ తప్పి పడిపోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ పడిపోయిన ఆవిడ మన తెలుగు ఆవిడ. ఆవిడికి గుర్రం నడిపే అతను హిందీలో ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు, అండ్ ఆబ్వియస్ గా ఈవిడేం చెప్తుందో ఆయనకు అర్థం కావట్లేదు. ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగింది. అలానే వాళ్ళ ఫ్యామిలీకి విషయం తెలిసి ఈవిడ దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎందుకంటే వాళ్ళు గుర్రాల మీద చాలా ముందున్నారు. మీ పేరెంట్స్ కి హిందీ రాకపోతే వాళ్ళని గుర్రం ఎక్కించే ముందే ఆ కంట్రోల్ చేసే వాళ్ళు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని ట్రాన్స్లేట్ చేసి మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలానే అక్కడ చాలా మందికి 2-3 గుర్రాలు ఉంటాయి. వాళ్ళు నేను 2-3 గుర్రాలను ఒకేసారి నేను ఒక్కడనే కంట్రోల్ చేయగలుగుతాను, పర్వాలేదు మీరు ఎక్కేసేయండి అంటారు. బట్ దాని వల్ల చాలా పానిక్ క్రియేట్ అవుతుంది. ఒక మనిషి మోర్ దాన్ 1 గుర్రాన్ని గాని గాడిదని గాని ఒకేసారి కంట్రోల్ చేయలేరు. ఒకటి ముందు వెళ్తుంది, ఇంకొకటి వెనక వెళ్తుంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడే మాకు ఒక గుర్రానికి ఒక మనిషి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయడానికి కావాలి అని చెప్పండి. మీ గనక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే గుర్రం అస్సలు ఎక్కకండి, నడవండి. చాలా మంది సెల్ఫ్ డౌట్, నేను చేయగలుగుతానా లేదా అన్న భయంతో గుర్రం ఎక్కేస్తారు. అస్సలు అలా చేయొద్దు. నడవండి, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్స్ నడిచి చూడండి. మీరు అస్సలు నడవలేకపోతున్నారు, నా వల్ల అవ్వట్లేదు అనుకుంటే డెఫినెట్ గా అప్పుడు గుర్రం ఎక్కండి. ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ చాలా మంది స్టార్టింగ్ లోనే మేము గుర్రం తీసుకోకపోతే మధ్యలో దొరకవేమో, ప్రైసెస్ ఎక్కువ చెప్తారేమో అనుకుంటారు. అస్సలు అలా కాదు. నడిచి వెళ్లి ఆ కేదారనాథుడిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫీలే వేరు. మీ దర్శనం పొందడానికి నేను ఎంతో కొంత అర్హత సంపాదించుకున్నాను అన్న ఫీలింగ్ మనకుంటుంది. సో డూ గివ్ ఇట్ ఎ ట్రై. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.